కొల్చారం ఎస్ఐగా పదవి విరమణ పొందిన మహమ్మద్ గౌస్ పాషాకు కొల్చారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బాబాగార్డెన్లో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, యువకులు మహమ్మద్ గౌస్ పాషాను ఘనంగా సత్కరించి వీడ్కోలు తెలిపారు. శాఖ తరపున పలువురు కానిస్టేబుల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎస్ఐ గౌస్ పాషా చేసిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ ఎస్ఐ గౌస్ పాషాకు తమతో ఉన్న సన్నిహితమైన సంబంధాలను గుర్తు చేశారు. వివిధ సందర్భాల్లో సమస్యలను పరిష్కరించడంలో ఎస్ఐ చేసిన కృషిని కొనియాడారు. అనంతరం డీజే స్టెప్పులతో నడుమ ఎస్ఐని భుజాలపై మోస్తూ కొంత దూరం తీసుకెళ్లి డప్పు చప్పుళ్ల నడుమ ఎస్ఐతో కలిసి చిందులేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, ఆయా పార్టీల నాయకులు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నట్టు అనిపిస్తుందని చెప్పేసి ఏదైతే అనుకుంటే అంతటి అభిమానాన్ని వాళ్ళు సాధించుకోవడం జరిగింది. ఎక్కడ పనిచేసినా కూడా ఒక చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో ఏదైనా సక్సెస్ చేయాలన్న ఒక ఆలోచనతో, మరి ఒక కుటుంబ సభ్యులుగా ఎస్ఐ అంటే నేను ఎస్ఐ కాదు, నేను ఒక మీ కుటుంబ సభ్యులు అన్నట్టుగానే అది కాదే ఇది కాదే అని మాట్లాడుతున్న సందర్భాలు మనం చాలాసార్లు చూడడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఎస్ఐ దగ్గర రావడం, ఇప్పుడు మాట్లాడినట్టు చెప్పినట్టుగా బీఆర్ఏ తీసుకోకుండా, మరి అంటే లూప్ లైన్ పోస్టులు పోకుండా మరి ఎస్ఐగా 10 సంవత్సరాలు పనిచేసిండ్రు అంటే వారు తన చేసేటువంటి పని పైన ఎంత కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో చేసిందో మనకు స్పష్టంగా అటువంటి వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నిజంగా కూడా చాలా కష్టతరమైనటువంటి డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్, మరి అదేవిధంగా డాక్టర్స్కి, పొలిటికల్ లీడర్స్కి, ఈ ముగ్గురు కూడా ఏంటంటే టైం సందర్భం ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇమీడియట్గా అటెండ్ ఇవ్వాల్సి వస్తుంది. రాత్రి కదా, ఇది పగలు కదా, నేను లేదు కదా అనేటువంటి పరిస్థితున్నారు. కాబట్టి గౌస్ గారు కూడా ఏంటంటే నేను చిల్లచేట్లో ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది. ఇప్పుడు మన కొల్చారంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కానీ ఏదైనా కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు, నవ్వుకుంటా తీసుకున్నారు. మరి దాన్ని ఛేదించడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. పాయితల్లో జంట హత్యలు జరిగినాయి, మొన్నొక హత్య జరిగింది. ఒక కానిస్టేబుల్ ఇక్కడ కొల్చారం వచ్చిన రీసెంట్గా అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. మరి పోలీస్ మన సబ్ స్టేషన్లో ఒక మర్డర్ జరిగింది. మరి మొన్న కూడా ఒక మర్డర్ జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఛాలెంజెస్ అవన్నీ. మరి డిపార్ట్మెంట్ ఇచ్చేసేటువంటి ప్రోత్సాహంతో తొందరలోనే వాటన్నిటి కూడా ఛేదించడం జరిగింది. నిజమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గా మరి వాళ్ళు నిలబడడం జరిగింది అందరి హృదయాల్లో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి నిజంగా వారికి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. మరి సతీమణి గారికి సహకారం లేకుంటే ఏం జరిగింది ఇప్పుడే అడుగుతానంటారు. మీకు ఎంతమంది పిల్లలు అంటే 3 పిల్లలు, ఒక పాప, అందరు పెళ్లి లేని చెప్పేసి అంటారు. 2 యూనివర్సిటీ సెటిల్ అని చెప్తున్నారు. పిల్లల చదువు కోసం గౌస్ గారు ఎక్కడ పనిచేసినా కూడా తను మాత్రం గజ్వెల్ సైడ్ ఉంటే మంచి ఎడ్యుకేషన్ అందుతుందని చెప్పేసి అక్కడనే సంగారెడ్డి వాస్తవుడు మన గౌస్ గారు అయినా కూడా పిల్లల చదువు కోసం తను నేను గజ్వెల్లో సెటిల్ అయినా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. నిజంగా వారి సతీమణి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి సహకారం లేకపోతే మరి గౌస్ గారు ఇంత ఈజీగా వర్క్ చేసేటువంటి వాళ్ళు కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, నిన్న ఫోన్ చేసి ఆ రోజు మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో జరిగిందమ్మా, మరి పొలిటికల్ లీడర్స్ మన వాళ్ళు ఎవరు కూడా లేకుండా ఆ రోజు, అందుకని కొల్చారంలో ఈరోజు నాకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది.